హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. విజయ్ దేవరకొండ పేరు వినగానే మనకు 'అర్జున్ రెడ్డి' సినిమా గుర్తొస్తుంది. 'అర్జున్ రెడ్డి' టైంలో ఆయన ఎలాంటి కామెంట్స్ చేశారో, ఆ సినిమాకి ఎలా ప్రమోషన్స్‌కి ఉపయోగపడ్డాయి అవన్నీ. అంటే విజయ్ దేవరకొండ లోపల ఏది పెట్టుకోకుండా మాట్లాడతాడు. బయటికి మాట్లాడేస్తుంటాడు. బోల్డ్‌గా బోల్డ్‌గా మాట్లాడతాడు. ఇదే విజయ్ దేవరకొండకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్. అదేవిధంగా ఒక్కోసారి ఏం మాట్లాడతామో తెలియకపోవడం కూడా ఒక్కోసారి ఇబ్బందులకు గురి చేస్తుంటది. వేదికల మీద మాట్లాడేటప్పుడు గానీ, సినిమా ఫంక్షన్‌లో గానీ, స్టేజ్‌ల మీద గానీ మాట్లాడేటప్పుడు అటువంటి వివాదంలోనే విజయ్ దేవరకొండ చిక్కుకున్నాడు. మనందరికీ తెలిసింది విజయ్ దేవరకొండ ఏదైతే సూర్య నటించిన 'రెట్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, అవి కామెంట్స్ గిరిజనులు, ఆదివాసుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ ఆదివాసీ సంఘాలు ఫిర్యాదు చేశాయి అప్పుడే. అయితే మరోసారి తాజాగా మరో పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదే ఇష్యూకి సంబంధించి ట్రైబల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు నినావత్ అశోక్ కుమార్ నిన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో విజయ్ దేవరకొండ ఫిర్యాదు చేశారు. 'రెట్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గిరిజనుల మనోభావాలను, ఆదివాసుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయి. గిరిజనుల నాగరికతను కించపరిచేలా ఉన్నాయంటూ. అయితే విజయ్ దేవరకొండ ఇటీవల 'గదర్ అవార్డ్స్‌లో' కాంతార అవార్డు కూడా అందుకున్నాడు. 'కింగ్డమ్' అనే సినిమా చేస్తున్నాడు. అందుకు సంబంధించిన గెటపే అది. ఏప్రిల్ 26న 'రెట్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్, సూర్య నటించిన 'రెట్రో' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్‌గా వెళ్ళాడు. అయితే అందులో స్టేజ్ మీద మాట్లాడుతూ అప్పుడే పహల్గామ్ ఉగ్రదాడి జరిగి అందరూ సెలబ్రిటీలు ఉగ్రదాడిని ఖండిస్తూ వస్తున్నారు. 4 రోజుల తర్వాత ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. ఏప్రిల్ 26న 'రెట్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్. ఆ ఉగ్రదాడిని అందరూ సెలబ్రిటీలు ఖండిస్తూ వస్తున్నారు. ఉగ్రదాడిని ఖండిస్తూ వస్తున్న టైంలో, అదే టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. చీఫ్ గెస్ట్‌గా విజయ్ దేవరకొండ వెళ్ళాడు. స్టేజ్ మీద మాట్లాడుతూ ఉగ్రదాడిని ఖండించే క్రమంలో అంటే ఒక మంచి పనే ఉగ్రదాడిని సెలబ్రిటీలు ఖండించడం మంచి పని. దేశవ్యాప్తంగా ఖండించారు అందరూ ఉగ్రదాడిని. దాన్ని చెప్తూ ఆ క్రమంలో మాట దొర్లి లేదా ఆయన చెప్పడంలో పొరపాటు పాకిస్తానీలో 500 ఏళ్ల క్రితం అంటే ఇప్పుడు 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు ఏంటి గొడవ, ఇండియా పాకిస్తాన్ గొడవ అంటూ ఆయన దాన్ని పోల్చాడు. దాంతో పోల్చాడు దాన్ని. అక్కడే వివాదం తలెత్తింది. కరెంటు, నీళ్లు లేని పాకిస్తాను ఫైట్ చేయలేదు. 500 ఏళ్ల క్రితం వీటి కోసం కొట్టుకున్నట్టు ట్రైబల్స్ కొట్టుకున్నట్టు ఏంటి ఇదంతా? ఇదంతా వేస్ట్ అన్నట్టు ఆయన చెప్పాడు. అంటే ఉగ్రదాడిని ఖండిస్తూ ఆ క్రమంలో ఇది మంచిది గాదు అని జెప్పే క్రమంలో దాన్ని పోల్చడం ట్రైబల్స్ అనే ఒక పదం వాడడంతో వివాదాస్పదమైంది. ఆ పదం మరుసటి రోజే గిరిజన సంఘాలు మండిపడ్డాయి. భగ్గుమన్నాయి. ఆందోళన చేశారు. ట్రైబల్స్ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిషన్ రాజ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎస్ఆర్ నగర్‌లో కంప్లెయింట్ చేశాడు. విజయ్ దేవరకొండపై. విజయ్ దేవరకొండ వెంటనే వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. క్షమాపణ చెప్పాలి బహిరంగంగా గిరిజనులకు. గిరిజనులు అనాగరికులుగా మీరు చిత్రీకరిస్తూ మాట్లాడుతున్నారు. అవమానించేలా మాట్లాడుతున్నారు. ఉగ్రవాదులతో పోల్చడం మమ్మల్ని అన్నట్టుగా అంటే విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉగ్రదాన్ని ఖండించడానికి చేసినటువంటి కామెంట్స్ గానీ, పొరపాటున అంటే అందుకే వేదికల మీద మాట్లాడేటప్పుడు, అక్కడ మాట్లాడేటప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాం, ఏ ఏ ఏ పద్ధతిలో మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాము అని చెప్పి సినిమా ఫంక్షన్‌లో సినిమాకి సంబంధించి మాట్లాడుంటే సరిపోయేది. ఉగ్రదాన్ని ఖండించాలంటే ఆయన సెపరేట్‌గా ఏదన్నా సెల్ఫ్ వీడియోను తీసుకోనో, లేదంటే సోషల్ మీడియాలో అందరు సెలబ్రిటీలు ఖండించాలి. అలాంటి వీడియో పెట్టేది. కానీ అది రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్. అక్కడ దాన్ని సూర్య గురించి మాట్లాడి, సూర్య గురించి చెప్పి, అంతా చెప్పి చివర్లో ఈ ఈ కామెంట్స్ చేయడం అనేది అక్కడే ఇరుక్కుపోయాడు. అందుకనే ఎక్కడ ఏది మాట్లాడాలో అది తెలుస్తేనే సీనియర్ యాక్టర్స్ చేసేది అదే పని. ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడితేనే లేదంటే ఎంతోమంది గొప్ప నటులు కూడా వివాదాస్పదాలు చిక్కున్నారు. మా కామెంట్స్ ఇలాంటి కామెంట్స్ వల్ల అంటే ఎక్కడ మాట్లాడాలో, ఏం మాట్లాడాలో ఒక్కోసారి చాలా వేదికల మీద మంచి ప్రసంగాలు ఇచ్చే వ్యక్తులు కూడా కామెంట్ చేస్తూ అలాగైపోతారు. అట్లాంటిది విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఉగ్రదాడికి సంబంధించి ఖండిస్తూ చేసిన కామెంట్స్ అవి మమ్మల్ని అవమానించేలా ఉన్నాయంటే గిరిజన సంఘాలు మరుసటి రోజు నుంచే ఆందోళన చేపట్టాయి. ఇసానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఈ కేసు నమోదయిన తర్వాత విజయ్ దేవరకొండ కళ్ళు తెరిచాడు. ఓహ్! ఇదంతా చుట్టుముట్టేలా ఉంది. విజయ్ నా మాటలేదో ప ప తుర్లే అవంతా తప్పుగా అయిపోయిందని చెప్పి అప్పుడు ప్రకటన విడుదల చేసాడు. అప్పటిదాకా అనుకోలేదేమి. అంటే గుర్తించలేదు. ఆయన కూడా గుర్తించకపోవడం మరేమో తెలీదు గానీ విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. మేము గిరిజనులను అవమానపరచాలని మాట్లాడలేదు. ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి. ఇది ఎవరిని తప్పు పట్టాలని కాదు, ఎవరిని కించపరచాలని మాటలు మాట్లాడేది. ఉగ్రదాన్ని ఖండించడం కోసమే మాట్లాడాను తప్పితే ఎవరిని కించపరచాలని గాని, అవమానించాలని మాట్లాడలేదు. ఒకవేళ నా మాటలు కించపరిచేలాగా ఉంటే క్షమించండి. ఇది ఆయన స్టేట్‌మెంట్. అప్పుడు స్టేట్‌మెంట్ చేస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేశాను. ఎవరినైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి. తప్పుగా కావాలని అలా చేయలేదు. ఎవరిని బాధ పెట్టాలని కాదు అని చెప్పాడు. ఆ తర్వాత కొంత వివాదం సద్దుమణిగిపోయింది. ఇక లేదు. అంటే ఏప్రిల్ 26న జరిగిన ఈవెంట్. తర్వాత పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండకి క్షమాపణలు చెప్పడం ఇదంతా అయిపోయింది. మళ్ళీ నెల రోజుల గ్యాప్ తర్వాత అంటే దాదాపు 2 నెలల గ్యాప్ తర్వాత 45 రోజుల గ్యాప్ తర్వాత జూన్ 17 అంటే నిన్న మరోసారి విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నీనావత్ అశోక్ కుమార్ ట్రైబల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు నీనావత్ అశోక్ కుమార్ ఇదే విషయంపై విజయ్ దేవరకొండ మీద ఫిర్యాదు చేస్తూ మరోసారి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో గమనిస్తే అక్కడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేశారు పోలీసులు. అంటే ఈ కేసు విచారణ జరుపుతున్నామని చెప్పి కూడా అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ చెప్తున్నారు. మొత్తంగా అయితే ఒకటే ఇష్యూ మీద 2 కేసులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఒకటి, రాయదుర్గం. మరి మిగతా చోట్ల ఎక్కడైనా కేసులు నమోదయ్యి ఉండొచ్చు గానీ ఇదే ఇష్యూ
ఇంకా వెంటాడుతుంది విజయ్ దేవరకొండను. అంటే ఆ ఇష్యూ జరిగి ఏప్రిల్ 26న జరిగింది. మరుసటి రోజు ఆందోళనలు జరిగాయి. కేసు నమోదైంది. విజయ్ దేవరకొండ క్షమాపణలు చెప్పాడు. మళ్ళీ 45 రోజుల తర్వాత మళ్ళీ ఈ వివాదాన్ని మళ్ళీ తెరపైకొచ్చింది. మరోసారి కేసు నమోదు కావడం. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం. మరి దీనిపై ఇంతవరకు విజయ్ దేవరకొండ రెస్పాండ్ కాలేదు. మరి విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ రెస్పాండ్ కాలేదు. విజయ్ దేవరకొండ రెస్పాండ్ కాలేదు. సో, ఎటువంటి ఏమి రెస్పాండ్ కాలేదు కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఇటువంటి వేదికల మీద మాట్లాడేటప్పుడు గాని, విజయ్ దేవరకొండ ఇప్పుడు ప్రస్తుతం 'కింగ్డమ్' సినిమాతో షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అందుకు సంబంధించిన గెటపే. ఇక తర్వాత కూడా చేతిలో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అయితే ఎప్పుడైనా సినిమా వేదికల ఫంక్షన్‌లకు సంబంధించి గాని, ఏమైనా వేదికల మీద మాట్లాడినప్పుడు ఇటువంటి సమాజాన్ని ఉద్దేశించి ఏదైనా మాట్లాడాలన్నా, లేదంటే సమాజానికి సంబంధించిన మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద నటులే పొరపాటు మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న సంగతి అందరికి తెలుసు. మనకి అందరికి. అటువంటిది ఇప్పుడు మరి ఇప్పుడు మంచి కెరీర్ పీక్స్‌లో అంటే 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' తర్వాత ఫ్లాపుల్లో పడిపోయిన విజయ్ దేవరకొండ మళ్ళీ 'ఖుషి' సినిమాతో మళ్ళీ ట్రాక్‌లోకొచ్చి, ఆ తర్వాత మెల్లమెల్లగా పుంజుకుంటూ మరి 'కింగ్డమ్' అనే సినిమా 'జెర్సీ' డైరెక్టర్ గౌతమ్ తిన్నూరుతో 'కింగ్డమ్' అనే సినిమా చేస్తూ అంటే కెరీర్‌ను మళ్ళీ ఒక ట్రాక్‌లోకి తెచ్చుకుంటున్న టైంలో ఇలాంటి కామెడీ చేస్తూ, ఇటువంటి కామెడీ చేస్తూ ఇంకా అంటే ఇబ్బందులు, వివాదాలకు ఇరుక్కోవడం తప్పించి ఏముండదు కాబట్టి స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు అది ఉండాలి. మొత్తానికైతే ఈ విషయంలో ట్రైబల్స్ అసోసియేషన్స్ గాని, గిరిజన సంఘాలు గాని అంటే ఎవరు గూడా వాళ్ళకు అంటే మమ్మల్ని అవమానించారు ఇవన్నీ చెప్తూ ఫిర్యాదు చేస్తున్నారు తప్పితే మరి వాళ్ళతో మాట్లాడడం గాని, జరగకుండా మరి బహిరంగంగా మీడియా ముందుకొచ్చి క్షమాపణ చెప్పడం ఇలాంటి పనులు చేయలే. ఇంకా చేయలేదు ఇలాంటివి. మరి బహుశా ఇలాంటివి చేస్తే మరి వాళ్ళకి క్షమాపణలు చెప్పి ఇలాంటివి చేస్తే మరి తర్వాత సద్దుమణుగుతుందో లేదో చూడాలి గానీ మొత్తానికైతే ఈ వివాదం 45 రోజుల తర్వాత మరోసారి తెరపైకి వచ్చి విజయ్ దేవరకొండ మెడకు చుట్టుకుంటుంది. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గతంలోనే ఎస్ఎన్ఐలో కూడా నమోదైంది. ఈ వివాదం మరి ఎంత దూరం వెళ్తుందో చూడాలి. థాంక్ యూ.